అందరికీ నమస్తే. నేను మీ మురళి. మీరు చూస్తున్నారు ఫుడ్ ఏరియా తెలుగు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి తలకాయ కూర ఫ్రై చేసుకోబోతున్నామండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం చేసుకుందాం. నేను మేకపోతు తలకాయ తీసుకున్నానండి. ఈ మేకపోతు తలకాయ గర్భిణీ స్త్రీలకు, అదేవిధంగా బాలింతలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పుట్టే పిల్లలు చురుకైన పిల్లలుగా పుడతారు, తెలివితేటలతో పుడతారు. అదేవిధంగా చంటి పిల్లలు 3 నెలల పిల్లలకు మెడ తొందరగా నిలబడుతుంది. అంత అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఈ మేకపోతు తలకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఒక పెనం పెట్టుకుందాం. 1 టీ స్పూన్ మిరియాలు చేర్చుకోండి, కొద్దిగా వేయించుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ సోంపు చేర్చుకోండి, దాన్ని కొద్దిగా వేయించుకోండి. ఇప్పుడు 2 టీ స్పూన్లు ధనియాలు చేర్చుకోండి, దీన్ని కాస్త వేయించుకోండి. ఈ సమయంలో 3 లవంగాలు చేర్చుకోండి, 2 యాలక్కలు చేర్చుకోండి, 1 ఇంచి దాల్చిన చెక్క చేర్చుకోండి. వీటన్నింటినీ దోరగా వేయించుకొని గుమగుమలాడే సువాసనలు వచ్చే సమయంలో ప్లేట్లోకి తీసుకొని మిక్సీ పట్టి పొడి కొట్టి పెట్టుకుందాం. అదేవిధంగా ఒక ప్యాన్ పెట్టుకోండి. 6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. నేను 3 సార్లు పసుపు ఉప్పుతో కడిగి పెట్టుకున్న ఈ తలకాయ ముక్కలను వేసేసుకుంటున్నానండి. మీరు వేసేసుకొని ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు చేర్చుకోండి. బాగా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు 2 గ్లాసుల నీళ్లను చేర్చుకోండి. బాగా కలియ తిప్పండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు చల్లుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోండి. 7 విజిల్స్ వచ్చే వరకు అలాగే వదిలేయండి. 7 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆపేసుకొని ప్రెషర్ తనంతట తాను వెళ్ళే వరకు అలాగే వదిలేయండి. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టేసుకోండి. ఇందులో 6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 2 లవంగాలు వేసుకోండి, 1 ఇంచి దాల్చిన చెక్క వేసేసుకోండి. దీన్ని కాస్త వేగనిచ్చి ఒక 3 రెమ్మలు కరివేపాకు చేర్చుకోండి. ఈ కరివేపాకు చిటపటలు తగ్గే వరకు వేయించండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఇది ఇందులోకి చేర్చేసుకోండి. బాగా 50% వేగే వరకు వేయించుకోండి. ఆనియన్స్ అద్దంలా మెరుస్తున్న ఈ సమయంలో 2 పచ్చిమిర్చి చీలికలు చేర్చేసుకోండి. అదేవిధంగా 2 మీడియం సైజ్ టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్న వాటిని చేర్చేసుకోండి. ఈ టమాటాలంతా బాగా కుక్ అయ్యే వరకు వేయించుకోండి. 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేర్చుకోండి. పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోండి. బాగా పచ్చి వాసన పోయిందండి. ఇప్పుడు చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ చేర్చేసుకోండి. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. ప్రెషర్ అంతా వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. విజిల్ తీసేసి మూత తీద్దాం. ఆహా, బ్రహ్మాండంగా కుక్ అయిందండి. చూడండి, కలర్ఫుల్గా చాలా బాగుంది. ఈ ముక్కలన్నింటినీ ఈ పెనంలోకి మార్చేసుకుందాం. మార్చేసుకొని
ఈ మసాలాలన్నీ బాగా పట్టే విధంగా బాగా కలిపేసుకోండి. బాగా ఈ విధంగా కలిపేసుకొని ఈ తలకాయ కూర ముక్కలు ఉడికినటువంటి మిగిలిన నీటిని ఇందులోకి పోసేసుకుందాం. ఈ నీటిని పోసుకొని బాగా కలుపుకోండి. ఈ ముక్కలకన్నింటికి బాగా మసాలాలు పట్టే విధంగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కేవలం లో ఫ్లేమ్లోనే అలాగే ఉడికించండి. ఎందుకంటే ఈ మసాలాలన్నీ అద్భుతంగా ముక్కలకి పట్టుతుందండి. రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకున్నాం. ఆల్రెడీ మనం ఇదివరకే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. కొంచెం సాల్ట్ సరిచూసి వేసుకోండి. ఇలాగే చిన్నగా కలుపుతూ మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పొడి కొట్టి పెట్టుకున్న ఈ మసాలా పొడిని ఇందులో వేసేసుకొని బాగా ముక్కలకన్నింటికి పట్టే విధంగా బాగా కలపండి. ఈ స్టేజ్లో మాత్రం మనం చాలా బాగా కలుపుకొని బాగా ముక్కలకి పట్టించాలండి. ఇలా బాగా ముక్కలు పెట్టించి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అలాగే వదిలేద్దాం. నీళ్ళంతా ఇంకి కూర అనేది చాలా చిక్కబడిందండి. ఈ సమయంలో కొత్తిమీర తుంచి ఈ విధంగా వేసేసుకోండి. ఈ విధంగా తుంచి వేసుకోవడం ద్వారా మనకి కొత్తిమీరలోని ఫ్లేవర్ అద్భుతంగా మనకు అందిస్తుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా మనకి తలకాయ ఫ్రై రెడీ అయిందండి. ఇప్పుడు చూడండి, ఆహా, అద్భుతమైన కలర్ఫుల్గా మనకి మన తలకాయ కూర రెడీ అయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. మీ కుటుంబ సభ్యులకు ప్రేమతో వండి పెట్టండి. వారి అందరి ప్రేమని నిరంతరము పొందండి. అంతవరకు సెలవు. మరో అద్భుతమైనటువంటి రెసిపీతో మళ్ళీ మనం కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, ఆల్ అనే బటన్ని నొక్కండి. అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చి చేరుతుంది. అంతవరకు సెలవు. బై బై.